ఫ్లై హై కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఈ నెల 19న హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో విదేశీ విద్యపై సెమినార్ నిర్వహిస్తున్నామని ఫ్లై హై కన్సల్టెన్సీ సిఇఓ యశ్పాల్ తెలిపారు. హన్మకొండ హరిత హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఫ్లై హై కన్సల్టెన్సీ విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. విద్యార్థులు విదేశీ విద్యపై సరైన అవగాహన లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి విద్యార్థుల కోసం ఈ సెమినార్ను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిఇఓ యశ్పాల్ కోరారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. 19th రోజు వీఆర్ కండక్టింగ్ ఎ సెమినార్ ఇన్ అంబేద్కర్ భవన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి. నేను 2006-2008 ఆ టైంలో యూఎస్కి వెళ్ళాను. ఐ ఆమ్ ఫ్రమ్ ఎ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మా ఫాదర్ బార్లో క్యాషియర్ లాగా ఉండేది. నేను యూఎస్కి వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్గా బిఫోర్ ఐ ఫినిష్ మై మాస్టర్స్, నా చదువు అయిపోయే టైంకి నా యూనివర్సిటీ షట్ డౌన్ అయిపోయింది. అండ్ ఒక 200 ఇండియన్ స్టూడెంట్స్ని అరెస్ట్ కూడా చేశారు అండ్ నేను అందులో ఒకరిని. 2000 స్టూడెంట్స్ ఉండేది, దాంట్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇండియన్స్. అందులో ఒక 200 స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు అండ్ నేను అందులో ఒకరిని. ఐఎమ్ ద వన్ హూ ఫాట్ ఫర్ దాట్. ఒక 200 మంది స్టూడెంట్స్తోని న్యూయార్క్లో ప్రొటెస్ట్ చేశాము ఈ ఇష్యూ గురించి. అండ్ ఆ 200 స్టూడెంట్స్కి హెల్ప్ చేసి వాళ్ళ వీసా ఇష్యూ అంతా రిజాల్వ్ అయ్యే దాంట్లో నేను ఐఎమ్ ద మెయిన్ పర్సన్. నాతో పాటు వాళ్ళది కూడా రిజాల్వ్ చేసామన్నట్టు. ఆ రోజు నుండి నాకు ఒకటి ఉండేది, అంటే ఒక కన్సల్టెన్సీ నన్ను మిస్గైడ్ చేయడం వల్ల నేను అలా యూఎస్కి వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా చాలామంది స్టూడెంట్స్ కరెక్ట్ గైడెన్స్ లేకుండా వేరే కంట్రీస్కి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫ్రమ్ దాట్ ఐ స్టార్టెడ్ ఫ్లై హై కన్సల్టెంట్స్ ఇన్ 2010. అక్కడ జరిగిన పాయింట్ బేస్ చేసుకొని అండ్ నేను యూఎస్లో 14 years నుండి ఉంటున్నాను. అండ్ నేను ఆ ఇష్యూ తర్వాత ఒక 2 మాస్టర్స్ చేసినాను యూఎస్లో, ఎంఎస్ ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్. దాని తర్వాత ఫర్ ద పాస్ట్ 10 years నుండి నేను జాబ్ చేస్తున్నాను. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ క్లినికల్ సైంటిస్ట్. దాంతోపాటు ఐఎమ్ ఏ ఫౌండర్ సిఇఓ ఫర్ ఫ్లై హై కన్సల్టెంట్స్. ఫర్ ద పాస్ట్ 10 years ఫ్లై హై పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వి ప్రాసెస్ ఫర్ almost 5,800 plus visas, around 600, I don't remember, 6,000 plus student visas చేసాము. And I personally counseled more than 10,000 students. The point in starting this consultancy is, స్టూడెంట్స్కి కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారని నేను స్టూడెంట్ లైఫ్లో నా యూనివర్సిటీ క్లోజర్లో కానీ స్టేటస్ బ్యాక్ తీసుకురావడంలో కానీ అండ్ దాని తర్వాత నాకు జాబ్ రావడంలో, ఇప్పుడు జాబ్ వచ్చే ముందు అంటే లైక్ వర్క్ పర్మిట్ అప్లై చేసేటప్పుడు కానీ నాకు జాబ్ తెచ్చుకోవడంలో కానీ నాకు కరెక్ట్ గైడెన్స్ లేదు. సో అప్పటి నుండి నేను ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అండ్ జాబ్ రిలేటెడ్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్పెషల్లీ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఒక రూల్ బుక్ లాగా చేసి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక స్టూడెంట్ ఒక కన్సల్టెన్సీకి వచ్చినప్పటి నుండి యూఎస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఒక రూల్ బుక్ లాగా చేసి ఐఎమ్ హెల్పింగ్ అవుట్ ద స్టూడెంట్స్. కరెంట్లీ నేను ఇప్పుడు ఒక ప్యాషన్ ట్రిప్లో ఉన్నాను ఇండియాకి. ఐ వాంట్ టు రీచ్ మోర్ స్టూడెంట్స్ అండ్ షౌట్ అవుట్ సేయింగ్ దట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ డెఫినెట్గా అఫోర్డబుల్ అండి. చాలా కన్సల్టెన్సీస్ ఒక ఏముందంటే ఒక స్టూడెంట్ని యూఎస్ వెళ్ళాలన్నా కానీ, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని యూఎస్కి పంపించాలన్నా కానీ ఒక మిత్ ఏంటంటే ఒక 40-50 lakhs అవుతుందని ఒకటి ఉంది. బట్ యాజ్ ఎ బాయ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక బార్ రెస్టారెంట్ వాళ్ళ అబ్బాయి ఒక 3 లక్షలు 4 లక్షలు అప్పు చేసి అమెరికాకి వెళ్ళి ఐఎమ్ సిట్టింగ్ హియర్ నౌ. అట్లా నేను వెళ్ళగలిగినప్పుడు ఎనీ స్టూడెంట్ from a middle class family or a lower middle class family can definitely go and definitely afford అనేది. ఈ December 19th Sunday అంబేద్కర్ భవన్లో we are conducting a seminar from 1 o'clock. So I'm welcoming all the parents and students who are planning for abroad. ఈ దీంట్లో ఏంటంటే ఒక స్టూడెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాసెస్, ఎప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఎటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలి, ఎంత ఫండ్స్ చూపించాలి అండ్
అప్లై చేసిన తర్వాత వీసా ప్రిపరేషన్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీసా డాక్యుమెంటేషన్ ఎలా కావాలి, అండ్ మెయిన్గా వీసా వచ్చిన తర్వాత వీసాకి వెళ్ళే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ విషయంలో ఎలా 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 ప్లాన్ చేసుకోవాలనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎండ్ టు ఎండ్ అండి. This will be really helpful for the students and parents who are planning for abroad studies. And as part నా జాబ్తో పాటు నేను ఐఎమ్ ఎ సర్టిఫైడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ in the world, I would say, like, international overseas educational certified counselor. So I can answer, like, starting from ఒక స్టూడెంట్ అమెరికాకు ప్రాసెస్ చేసుకోవాలనుకునే దగ్గర నుండి యూఎస్లోకి వెళ్ళి సెటిల్ అయ్యేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో దిస్ సెమినార్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ launching as part of our thing, we are also launching a 100 girl child education ani ఈవెంట్ కి హనుమంతు గారు ఐఏఎస్ గారు అండ్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గారు అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు విల్ బి ద చీఫ్ గెస్ట్ అండి. అండ్ దే విల్ బి టాకింగ్ అబౌట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ తరుణ్ జోషి గారు విల్ బి టాకింగ్ అబౌట్ ద గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది. ఒక 100 గర్ల్ చిల్డ్రన్ని ఎడ్యుకేట్ చేయాలనే దాంతో ఆ ఈవెంట్ కూడా అది కూడా లాంచ్ చేస్తున్నాం ఆ రోజు. అండ్ ఈ 3-4 hours మీటింగ్ ఆన్ 19th ఎనీ పేరెంట్ కెన్ ఆర్ ఎనీ స్టూడెంట్ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఒక జర్నీ మొత్తం ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసేప్పటి నుండి ఎండ్ వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వీఆర్ ప్లానింగ్ టు టెల్ దట్. ఒక మిత్ ఉందండి, ఏంటంటే పేరెంట్స్ని పంపించాలి అని అనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక పాయింట్ అండి. లెట్స్ సే ఇప్పుడు మీ బడ్జెట్ ఒక 15 లక్షలు అనుకోండి, మీ బడ్జెట్ ఒక 15 లక్షలు అనుకుంటే ఇఫ్ కన్సల్టెన్సీస్ ఒక మిత్ ఏంటంటే 40 లక్షలు 50 లక్షలు అవుతుందని చాలా పేరెంట్స్ మధ్యలో ఉంది. సో ఒక 15 lakhs ఉంటే, ఇప్పుడు లెట్స్ సే మీ దగ్గర ఒక 15 lakhs ఉందనుకోండి, నేను 40 lakhs 45 lakhs అని చెప్తే కన్సల్టెన్సీస్ అందరూ అట్లా అదొక మిత్ ఉందన్నట్టు. 40-45 lakhs అనేసరికి ఆ డ్రీమ్ అక్కడే ఆగిపోతుంది. I want to say that overseas education is definitely affordable, and అదొక పేరు ఉంది కదండి 40 lakhs అవుతుంది అనేది, అది మార్చాలి అనేది నా పాయింట్ అన్నట్టు. అండ్ ఇప్పుడు ఈ ట్రిప్లో నేను ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు మోర్ స్టూడెంట్స్ అండ్ సే దట్ డెఫినెట్గా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనేది అఫోర్డబుల్. యూఎస్లో ఏంటంటే, ఎస్పెషల్లీ యూఎస్లో మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు, అదర్ కంట్రీస్లో కూడా 30-40 లక్షల యూనివర్సిటీస్ ఉన్నాయి, 14-15 లక్షల యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. డ్యూ టు సమ్ కన్సల్టెన్సీస్ అండ్ కమిషన్ బేసెస్ అని కానీ వాళ్ళ అదర్ బిజినెస్ కోసం అని దే ఆర్ ట్రయింగ్ టు పుల్ యూ ఇన్ దీస్ యూనివర్సిటీస్ అన్నట్టు. సో ఒక 14 లక్షలు 15 లక్షలు ఉన్నా కానీ అమెరికాకు వెళ్ళొచ్చు అనేది ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ దట్ వర్క్స్ అనేది. సో ఈ యూనివర్సిటీకి అవునండి, ఎండ్ టు ఎండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ట్రైనింగ్ దగ్గరకు వచ్చినప్పటి నుండి ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ లైక్ ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్తున్నారు, ఏ స్టేట్కి వెళ్తున్నారు, ఏ కంట్రీకి వెళ్ళాలి అనేది ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ చేసి వీసాలో హెల్ప్ చేసి, వీసాకి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్కి అయితే బిఫోర్ ద ఫినిష్డ్ మాస్టర్స్ వాళ్ళ చదువు అయిపోయి ఒక లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు వాళ్ళు కావాల్సిన ఫీల్డ్లో ట్రైన్ చేసి వాళ్ళని జాబ్లో ప్లేస్ చేసే వరకు కూడా హెల్ప్ చేస్తామండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూఎస్ అప్లికెంట్స్కి H1B అండ్ గ్రీన్ కార్డ్ కూడా ఫైల్ చేస్తామండి యూఎస్లో. ఎలాంటి హెల్ప్ అంటే టు గైడ్ ఇట్ రైట్ అండి. ఇప్పుడు ఒక 5,000 రూపాయలు 1,000 రూపాయలు తక్కువ తీసుకోవడం అనేది హెల్ప్ అని నేను అనుకోనండి. టు పుట్ దెమ్ ఇన్ అ రైట్ వే. ఇప్పుడు మీకు 40 లక్షల యూనివర్సిటీస్కి పంపించేసి ఫ్రీ ప్రాసెసింగ్ అని చెప్పడం కన్నా 5,000 రూపాయలు తీసుకొని మిమ్మల్ని 15 లక్షలకు పంపించడం, దట్ ఈజ్ నా దృష్టిలో అది హెల్పే కదండి. ఏంటంటే చాలామందికి ఈ 40 లక్షలు అవుతుంది అనేది ఒకటి ఉందండి. కానీ నేను అమెరికాలో 2 మాస్టర్స్ చేసినాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను. ఫ్లైహై నుండి కొన్ని 100 మంది స్టూడెంట్స్ వెళ్ళారు, యాజ్ వెల్ యాజ్ చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా అంతే తక్కువ అమౌంట్తో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు అందరూ కన్సల్టెన్సీస్ ఐఎమ్ టెలింగ్ దిస్ టు ద స్టూడెంట్స్ దట్ ఎందుకు ఇంత డబ్బులు ఎందుకు అవుతున్నాయని వాళ్ళు ఆలోచించాలి ఫస్ట్. అండ్ యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఒక కన్సల్టెన్సీ 30-40 లక్షల యూనివర్సిటీసే ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? 14 లక్షల యూనివర్సిటీస్ నుండి స్టార్ట్ అయినప్పుడు వై ఓన్లీ దే ఆర్ గివింగ్ లైక్ 30-40 lakhs యూనివర్సిటీ ఎందుకు ఇస్తున్నారు అనేది స్టూడెంట్స్ వాళ్ళ క్వశ్చన్ చేసుకోవాలండి, పేరెంట్స్ క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై కన్సల్టెన్సీ. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు ద స్టూడెంట్స్. ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా కానీ ఎటువంటి క్వశ్చన్స్ అడగాలి వాళ్ళు.
అనేది నా పాయింట్. నేను అక్కడ చాలా నష్టపోయాను అండ్ నాకు చాలా డబ్బులు చాలా నష్టపోయానండి. అది వేరే వాళ్ళకు జరగొద్దని నాకు నా ఎక్స్పీరియన్స్తోని నేను ఒక రూల్ బుక్ చేసుకున్నాను. నేను వెళ్ళింది కూడా కన్సల్టెన్సీయే. నేను వెళ్ళి అక్కడ యూనివర్సిటీ షెడ్ అయినంత వరకు తెలీదు. ఆ కన్సల్టెన్సీలో జాయిన్ అయితే ఇట్లా అమెరికాలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకు కమిషన్స్ ఇస్తాయని, ఆ కమిషన్స్ ఇవ్వడం కోసమే మా అటువంటి వాళ్ళని అట్లాంటి యూనివర్సిటీస్కి పంపిస్తారనేది అప్పుడు అర్థమైంది. ఎందుకంటే నేనే దానికి ఎగ్జాంపుల్ అండి. నేను ఫ్లైహైలో ఉన్న చాలామంది స్టూడెంట్స్ దానికి ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే చెప్తున్నా కదా, నేను ఒక బార్ క్యాషియర్ వాళ్ళ అబ్బాయిని నేను ఒక 3 లక్షలు అప్పు చేసి అమెరికాకి వెళ్ళి నేను చేయగలిగినప్పుడు డెఫినెట్గా ఎవరైనా చేయగలుగుతారనేది నా పాయింట్. అండ్ ఎలా చేయొచ్చో కూడా నేను చెప్పడానికి రెడీ ఉన్నాను దానికి. అండ్ ఈరోజు ఐ ఫీల్ ప్రౌడ్ దట్ వరంగల్లో పుట్టి ఒక బార్ క్యాషియర్ అబ్బాయి అమెరికాకి వెళ్ళి 2 రెస్టారెంట్స్ పెట్టి, ఒక ఐటీ కంపెనీ పెట్టి, ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టి, ఒక 5 బ్రాంచెస్ ఇన్ ఫ్లైహై పెట్టాడంటే ఐ ఫీల్ దట్స్ అ సక్సెస్. యూనివర్సిటీ మాకు ఇక్కడ యూనివర్సిటీ వచ్చిందండి. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ కరెక్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి యూనివర్సిటీ షట్ డౌన్ చేశారు. అప్పుడు మా ఫైట్ ఏంటంటే, ఇఫ్ యూనివర్సిటీ కరెక్ట్ లేకపోతే దట్ ఈస్ అమెరికన్ గవర్నమెంట్ డ్యూటీ టు వెరిఫై ద యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ మంచిది అవ్వకపోతే మాకు వీసా ఎందుకు ఇచ్చారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్ సెమిస్టర్లో మూసేస్తే మా పరిస్థితి ఏంటి, అంటే మా తప్పేంటి అక్కడ అనేది మా ఫైట్ అండి. అక్కడ మూసేయడానికి కారణం ఏంటంటే యూనివర్సిటీ కరెక్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు అనేది యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ వల్ల ఇచ్చిన రీజన్ అది. మాకు ఎప్పుడు షట్ డౌన్ అయినప్పుడు అండి, ఓవర్ నైట్లో ఈవినింగ్ మేము క్లాస్లో ఉన్నాము. అమెరికన్ యుఎస్సిఏఎస్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వచ్చారు. అక్కడ మా సెషన్ జరుగుతుంది. అప్పుడు మా క్లాస్లో ఒక 200 స్టూడెంట్స్ ఉంటే మా కాళ్ళకి ట్రాకర్స్ వేశారు. అప్పుడు ట్రాకర్స్ వేసి వాళ్ళు ఏమన్నారంటే, యూనివర్సిటీకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అంటిల్ అది అయ్యేంత వరకు మీరు ట్రాకర్స్ రిమూవ్ చేయొద్దన్నారు. కొంతమంది మా ఫ్రెండ్స్ అమ్మాయిలు వాళ్ళు భయపడి ఇండియాకి వెళ్దామని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళ కాళ్ళకి బజర్స్ అదంతా చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో అప్పుడు మేము ఇండియాలో ఉన్న ఇమిగ్రేషన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళతో కమ్యూనికేట్ చేశాము. అమెరికాలో ఉన్న చాలామంది అటార్నీస్తో కమ్యూనికేట్ చేశాము. ఇండియాలో ఉన్న కొంతమంది అటార్నీస్తో మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, అరెస్ట్ చేయడానికంటే మీరు టెన్షన్ పడడానికి లేదు, ట్రాకర్స్ ఉన్నంత మాత్రాన మీరు టెన్షన్ పడడానికి లేదు, మీరు చెప్పకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కానీ బయట వేరే ప్లేసెస్కి వెళ్ళొద్దని చెప్పారు. అండ్ చాలామంది లాయర్స్, అటార్నీస్ యూఎస్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారు. మేమందరం ఐఎమ్ ద వన్ హూ లీడింగ్ దట్. ఈ 2000 మంది దగ్గర నుండి ఒక కాన్సెంట్ తీసుకొని మేము క్లాసెస్ అటెండ్ అయ్యాము, మీరు చెప్పినంత ఫీజు కట్టాము, మేము క్లాసెస్ అటెండ్ అయ్యాము, ఎగ్జామ్స్ రాసాము, అసైన్మెంట్స్ చేశాము. మా తప్పు ఎంతవరకు ఉందని చెప్పేసి 2000 మంది దగ్గర నుండి మేము కాన్సెంట్ తీసుకొని ఇదంతా ఇమిగ్రేషన్ వాళ్ళకు పంపించాము. అండ్ దిస్ పాస్ట్ అంటిల్ ఒబామా వరకు వెళ్ళింది. అండ్ దాని తర్వాత వాళ్ళు దీనికి సొల్యూషన్ ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, ఇనీషియల్గా ఈ ఇష్యూ జరిగినప్పుడు 15 రోజులలో మీరు కంట్రీ వదిలి వెళ్ళిపోవాలని చెప్పారు. బట్ ఈ 10 డేస్లో ఇష్యూ జరిగిన తర్వాత లేటర్ వాట్ ద సైడ్ ఈస్, మీరు అమెరికాకు వేరే కంట్రీకి అంటే మీన్ టు సే మీ ఇండియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు, కానీ వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వేరే యూనివర్సిటీకి వెళ్ళాలని చెప్పారు. అప్పుడు నేనేం చేశానంటే, నా పరిస్థితికి అప్పుడు ఉన్న కాలేజెస్ అని ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్లో ఒక 40-50 కాలేజెస్ తిరిగి సెమిస్టర్ మధ్యలో ఏ యూనివర్సిటీ కూడా రెడీగా లేదు అడ్మిషన్ ఇవ్వడానికి. ఆ మధ్యలో వెళ్ళి అందరికీ సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ ఇష్యూ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నా వరకు నేను అడ్మిట్ తెచ్చుకోగలిగాను. తెచ్చుకున్న తర్వాత ఏమైందంటే, అప్పుడు ఇంకా నా ఫెలో మేట్స్ ఉంటారు కదా, నా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరికీ ఇంకా నేను దీని గురించి చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి వాళ్ళు నా హెల్ప్ అడిగారు దీని గురించి. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను. అట్లా హెల్ప్ చేయడం అంటే నా పేరు ఇంకా అక్కడ అయిపోయి ఐ బికమ్ లిటిల్ ఫేమస్ దేర్. ఇట్లా యూనివర్సిటీ మూసేసారు కాబట్టి ఈ యూనివర్సిటీకి అడ్మిషన్ కావాలంటే ఎస్ దగ్గరికి వెళ్తే పని అవుతుందని అయిపోయింది. అట్లా అది సర్క్యులేట్ అవుతూ ఏంటంటే ఎవ్రీడే ఒక 30-40 మెంబర్స్ నాకు కాల్ చేసేది. సో ఐ స్టార్టెడ్ లైక్ ఇట్లా అయితే అవ్వదని చెప్పి ఫ్రీ సర్వీస్ అయిపోతుంది. సో జాబ్ అక్కడ నేను పార్ట్ టైం జాబ్ చేస్తుండేది. జాబ్ వదిలేసి చేయాలి అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ దట్ యూ నీడ్ టు స్టార్ట్ ఛార్జింగ్. అక్కడ గ్యాస్ స్టేషన్లో ఇక్కడ జాబ్ చేసేది. అక్కడ జాబ్ చేసే బదులు ఇక్కడ ఇదే మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేయండి అంటే ఐ స్టార్టెడ్ ఎ వెబ్సైట్ నథింగ్ అండి. అప్పుడు ఏం లేదు అసలు, కన్సల్టెన్సీ అంటే ఇప్పుడు ఏం తెలియదు నాకు. యూనివర్సిటీస్ దగ్గరికి వెళ్ళి అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి అవన్నీ తెలుసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని అప్పుడు యూనివర్సిటీతో మాట్లాడుతూ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉండేది.
చిన్న కొంచెం డబ్బులు తీసుకొని ఫ్లై హై అట్లా స్టార్ట్ చేసిన 2010లో. అంటే ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ప్యాషన్, ఇట్స్ నాట్ ఫర్ మనీ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అవుట్ ఆఫ్ రిక్వైర్మెంట్. ఐ స్టార్టెడ్ దిస్ కన్సల్టెన్సీ అండ్ ఈ రోజు వరకు 5400+ స్టూడెంట్స్కి హెల్ప్ చేశాను. థింగ్ ఈజ్ అదే అండి, ఎందుకంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ దే షుడ్ ఆస్క్ క్వశ్చన్ అండి, స్టార్ట్ క్వశ్చనింగ్ టు ద కన్సల్టెన్సీస్. ఏంటంటే ఇప్పుడు ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా కానీ మీరు ఒక కౌన్సిలర్తో మాట్లాడతారు. అందుకే నేనేంటంటే ఈ 5400 మంది 6000 మందితో వీసా ప్రాసెసింగ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్తో నేనే మాట్లాడానండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఐఎమ్ ఎ సర్టిఫైడ్ కౌన్సిలర్, ఐఎమ్ ఎ సర్టిఫైడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. నేను అట్లా సర్టిఫైడ్ కౌన్సిలర్స్ ఎంతమంది ఉన్నారు మీరు ఒక కన్సల్టెన్సీకి వెళ్తే మీరు చూడాలి. అక్కడ ఐ డోంట్ నో లైక్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిది, వాళ్ళ క్రైటీరియా, వాళ్ళ ఒక కౌన్సిలింగ్ చేయడానికి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో నాకు తెలియదు. ఐ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ సర్టిఫైడ్ కౌన్సిలర్. అండ్ ఒక కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు సర్టిఫైడ్ కౌన్సిలర్ ఉన్నారా లేరా, వాళ్ళకు ఏ యూనివర్సిటీస్ పంపిస్తున్నారు, ఒక యూనివర్సిటీ కన్సల్టెన్సీకి అడగాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పిన యూనివర్సిటీసే కాదు, స్టూడెంట్ అండ్ పేరెంట్ రీసెర్చ్ చేసి ఆ యూనివర్సిటీసే ఆ కన్సల్టెన్సీ అప్లై చేయమంటే వాళ్ళు చేయను అని అంటే ఎందుకు చేయరు అనే క్వశ్చన్ అడగాలండి. అట్లా క్వశ్చన్ అడిగినప్పుడు మేబీ 2021 కదా ఇది, ఇంకొక 2-3 ఇయర్స్లో అటువంటి ఫేక్ కన్సల్టెన్సీస్ అని పోతాయని అనుకుంటున్నాను నేను. ఐ విల్ సే అండి, దాంట్లో ఐ విల్ హెల్ప్ దెమ్. అంటే ఇప్పుడు B1 B2 వీసాకి కావాల్సిన అప్లికేషన్ ఫామ్ ఎలా చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తామండి. అండ్ H1కి కావాలి అని అంటే యుఎస్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అండి, ఇండియాలో నుండి H1 చేయాలంటే ఇట్స్ రియలీ టఫ్. ఎవరైనా చేస్తామని చెప్పినా కానీ అంత ఈజీగా నమ్మకండి. యుఎస్లో ఉండి చేయాలి అంటే మాత్రం దట్ ఈజ్ పాసిబుల్. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మాత్రం H1 చాలా టఫ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా కన్సల్టెన్సీస్ వచ్చి డబ్బులు తీసుకుంటాం H1 చేస్తామంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అనేది డెఫినెట్గా చెప్తున్నాను.